హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఏసీక నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకుంటే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, మీకు తెలుగు ఫ్లూయెంట్గా కనుక వచ్చితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. తెలుగు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మంత్లీ మనకు 40,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ మొత్తం కూడా ఆన్లైన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంప్యూటర్ చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంప్యూటర్ చేసి ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ కౌన్సిలర్ తెలుగు పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు తెలుగులోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి తెలుగులో వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. తెలుగు మీకు ఫ్లూయెంట్గా రాయడం మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. సో ఇక లాంగ్వేజ్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కూర్చొని మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో దట్టు మనకు తెలుగులో చేసేటువంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి గుడ్ నేటివ్ స్పీకర్ తెలుగు అని చెప్పేసి మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 100% మీకు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే తెలుగు లాంగ్వేజ్ ఫ్లూయెంట్కి అయితే వచ్చి ఉండాలన్నమాట. తెలుగు మాట్లాడడం రాయడం కనుక వచ్చినట్టయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు హ్యాపీగా తెలుగు లాంగ్వేజ్లోనే జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవడం కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ఎన్ అప్ టు 6 lakh per annum శాలరీ, దీంతో పాటు ఇన్సెంటివ్స్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే అప్ టు 6 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 40,000 to 45,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకోవడం దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఇంటి నుండి తెలుగులో జాబ్ అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్ అనేది టాప్ ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే టెక్నికల్ స్కిల్స్ అయితే వీళ్ళు నేర్పించడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఎవరైతే డిగ్రీ చదువుతుంటారో లైక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ కావచ్చు, లేదంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారో సో వాళ్ళకి వచ్చేసి వీళ్ళు టెక్నికల్ స్కిల్స్ అయితే నేర్పించడం జరుగుతుంది అనమాట. సో టెక్వేర్ కంపెనీస్ కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్ని అయితే వీళ్ళని నేర్పించేసి 100% జాబ్ ప్లేస్మెంట్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట. గైస్ నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్ అనేది 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటని చెప్పేసి మనం ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎవరైతే పొటెన్షియల్ లెర్నర్స్ ఉంటారో సో వాళ్ళకు వచ్చేసి మీరు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా కౌన్సిలింగ్స్ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక CCBP 4.0 అనేది అంటే కెరీర్కి సంబంధించి కావచ్చు, ఇక ప్లాట్ఫామ్లో అటువంటి ప్రోగ్రామ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆఫరింగ్ కెరీర్ అడ్వైజర్కి సంబంధించి కూడా మీరైతే కౌన్సిలింగ్ అయితే స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక ప్లాట్ఫామ్లో ఏ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి, అదేవిధంగా ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారని చెప్పేసి మీరు స్టూడెంట్స్కి అయితే ప్రాపర్ గైడెన్స్ అలాగే కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు ఇక CCBP 4.0 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి మీరు స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకే విధంగా మీరు సేల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్ అయితే మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, వీడియో కాల్స్ ద్వారా కావచ్చు, లేదంటే ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్స్ ద్వారా కావచ్చు, లేదంటే సేల్స్ క్లోజింగ్ సంబంధించి పోస్ట్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. స్టూడెంట్స్తో మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, వీడియో కాల్స్ ద్వారా అయితే మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకైతే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్ కావచ్చు, సేల్స్ క్లోజింగ్ సంబంధించి కావచ్చు, పోస్ట్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి సంబంధించి కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు సేల్స్కి
సేల్స్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్స్కి ఇక ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో వాళ్ళ జాయినింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. A to Z జాయినింగ్ ప్రాసెస్ అయితే మీరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, ఎలా జాయిన్ అవ్వాలి, అదేవిధంగా పేమెంట్ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇక సేల్స్ అయితే మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీంతో పాటు చూడండి మెయింటైనింగ్ ఏ డీటెయిల్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ది ఇంటరాక్షన్స్ విత్ ది లీడ్స్ అండ్ ప్రొవైడింగ్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ ది లీడ్స్ టు ది రెస్పెక్టివ్ టీమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవుతారు కదా, సో దానికి సంబంధించి డేటా ఏదైతే ఉంటుందో సో ఇక డేటాను కూడా అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా మీరు ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది రెస్పెక్టివ్ టీమ్స్కి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు వీక్లీ రెవెన్యూ కూడా ఉంటుంది బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి. అదేవిధంగా మనకు టార్గెట్స్ అయితే ఉంటాయి అనమాట. ఇది సేల్స్ అదేవిధంగా టార్గెట్ బేస్డ్ జాబ్ అనమాట. ఇక టార్గెట్స్ అయితే మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీ చేసినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్క్ లొకేషన్ అండ్ వర్కింగ్ డేస్ కనుక చూసుకున్నట్టే ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు కమ్ టు ది ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీరు ఎప్పుడైనా ఆఫీస్ లొకేషన్ కూడా వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బట్ మీరైతే హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ అవసరం అయితే మాత్రమే మీరు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్గా మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీరు వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వారానికి 6 రోజులు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టే ఇక్కడ చూడండి గుడ్ నేటివ్ స్పీకర్ తెలుగు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీరు స్టూడెంట్స్తో తెలుగులోనే ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీకైతే తెలుగు ఫ్లూయెంట్గా అయితే వచ్చి ఉండాలన్నమాట. అదేవిధంగా ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్, ప్రెజెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. హైలీ డెడికేటెడ్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అయితే అయి ఉండాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ ఎంపతి అండ్ గ్రేట్ పేషెన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సేల్స్ మైండ్ సెట్ అయితే ఉండాలి, టార్గెట్ ఓరియంటెడ్ సంబంధించి ఉండాలన్నమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క స్కిల్స్తో పాటు ఇంకా కొన్ని స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో మీకు కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి కావచ్చు, సేల్స్కి సంబంధించి కావచ్చు, టెలికాలింగ్ సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించి కావచ్చు, ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్లో మీకు బిఫోర్ ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి అడిషనల్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మీకు ఏమైనా ఇక ఎడ్యుటెక్ డొమైన్స్లో ప్రీవియస్గా సేల్స్కి సంబంధించి అంటే సేల్స్ జాబ్స్లో వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే మీకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా గుడ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీషు, మీకు ఇంగ్లీష్లో ప్రొఫిషియన్స్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదు, ఓన్లీ మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక్కడ చూడండి మనకు ఫర్దర్గా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, వన్స్ మీరు అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ వీడియోస్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బీడీఏ జాబ్ రోల్స్కి అయితే ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇంటర్వ్యూ టిప్స్ ఏంటి, అదేవిధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి అని చెప్పేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అదేవిధంగా బీడీఏ జాబ్ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు. సో ఇలా మనకు అన్నీ కూడా యూట్యూబ్ లింక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు డైరెక్ట్గా నేను నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కాబట్టి సో ఇక లింక్స్ పైన క్లిక్ చేసేసి ఇక ఇంటర్వ్యూ టిప్స్ అయితే చూసుకోండి. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ది వాట్సాప్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళొక వెబినార్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక వెబినార్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ ఆ యొక్క వెబినార్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఇక ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి మనకు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు వాట్సాప్ లింక్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక లింక్ క్లిక్ చేసేసి మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో ఇక లింక్స్ అయితే మీరు క్లిక్ చేసేసి ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి సంబంధించి మీరు టిప్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. గైస్ ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అనమాట.
బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్ నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటేనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ని యూజ్ చేసేసి మీరు అంటే అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదు మీరు మాన్యువల్గా అప్లై చేసుకుంటాం అనుకుంటే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే వీళ్ళు అడగడం జరుగుతుంది. సో ఇక క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి. సో సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి ఇక క్వశ్చన్స్ అన్ని మీరు ఫిల్ చేసేసి సో సబ్మిట్ చేసేసేయండి. మీరు ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేశారంటే సక్సెస్ఫుల్లీ అప్లై టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలర్ అని చెప్పేసి మనకి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.